నాయకురాలు, ఇక దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయపాటి అరుణ గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఓకేనండి, చూశారు కదా వైఎస్ షర్మిల వివిధ సందర్భాల్లో ఆవిడ చేసినటువంటి కామెంట్స్. ఆవిడ నేను పులి బిడ్డని, రాజశేఖర్ రెడ్డి బిడ్డని అంటున్నారు. మరి వాళ్ళ అన్న జగన్ ఏమవుతాడు అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. చెప్పండి, ఏమంటారు మీరు? అండ్ మీరు ఇంతవరకు ప్లే అయిన వీడియోస్ కూడా చూశారు కదా. అవునండి, ఇప్పుడు అసలు వీళ్ళు పులి అని భావిస్తున్న పులే చనిపోయిన తర్వాత మా నాన్నగారు పులి కాదు, ప్రజల ఆస్తులు దోచుకుని తిన్నటువంటి గుంటనక్క అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ నాన్నని ఆయన ఆస్తులు సీజ్ చేసిన కేసులో ప్రథమ ముద్దాయిగా చేర్చాడన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ అంటే పులి కాదు, ఇంకా వీళ్ళు పులి పిల్లలా కాదన్నది మనకి అన్నెసరీ టాపిక్. ఫస్ట్ రెండోది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదవీ కాంక్ష, డబ్బు కాంక్ష ఏ స్థాయిలో ఉండిద్ది, అతనికి ఎలాంటి రక్త సంబంధాలు, ఎలాంటి రాగప్రీతి అనేది ఏమీ ఉండదు. పదవి కోసం, అధికారం కోసం అతను ఎంతకైనా తెగబడతాడు అనడానికి గతంలో కొన్ని ఉదాహరణలను మనం చూస్తున్నాము. అందులో భాగంగానే ఇది ఇంకొక ఉదాహరణ. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీ యొక్క భారాన్ని తన భుజాల మీద మోసి తన పాదయాత్ర చేసి పార్టీని ముందుకు నడపడానికి, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపడానికి, క్యాడర్ వెనక్కి వెళ్లకుండా పార్టీ జెండా పట్టుకుని నిలబడడానికి, ధైర్యంగా నిలబడడానికి ఆవిడ కూడా ఒక కారణమైంది. జగన్మోహన్ రెడ్డి గెలుపులో ప్రధాన భూమిక పోషించిన వాళ్ళని కొంతమందిని వేళ్ల మీద లెక్కేసుకోగలిగితే అందులో ప్రథమంగా వినిపించే పేరు వైఎస్ షర్మిల. ఆ రోజు ఆవిడ అతని గెలుపు కోసం, అతని రాజకీయం కోసం వాడుకొని ఆవిడ ఆస్తులను కూడా ఇవ్వకుండా, తండ్రికి సంబంధించిన ఆస్తులు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి పేపరు, ప్రింట్ మీడియా, పవర్ ప్రాజెక్టు, వీటన్నింటికి సంబంధించి ఉమ్మడి ఆస్తుల్లో భాగంగా ఆయన అన్ని ఆస్తులు డెవలప్ చేసినప్పుడు అవి కూతురుకు కూడా సమాన వాటా వస్తాయి. ఆ విషయం మనందరికి తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి షర్మిల గారికి ఆవిడ ఆడపడుచు వాటా కింద ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. దాని వల్లే గొడవలు అయ్యాయి, దాని వల్లే వాళ్ళు విడిపోయారు. ఆ తర్వాత ఆవిడ రాజకీయంగా కూడా ఎదగలేకపోయింది. ఎంపీ పదవి ఏదో వివేకానంద రెడ్డి గారు ఇస్తానన్నా గానీ, పోటీ చేయిస్తానన్నా గానీ దానికి కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి ఆవిడ ఇంకొక పొలిటికల్ పవర్ సెంటర్ కింద వైఎస్ఆర్సీపీ పార్టీలో కానివ్వండి, లేదంటే కేంద్రానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం నుంచి కానివ్వండి ఆవిడ ఎదగకూడదు ఒక ఉద్దేశంతోనే అలా చేశాడు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ షర్మిల కష్టాన్ని మనం ఒకవైపు గుర్తించాలి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పదవీ కాంక్ష ఏ స్థాయిలో ఉండిద్ది, తన పలుకుబడి, తన పదవి నిలబెట్టుకోవడానికి అతను ఎంతగా దిగజారుతాడు అన్న విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. సొంత చెల్లినే ఇంత ఇబ్బంది పెట్టి వాళ్ళ పేపర్ లో అంత నీచంగా రాయిస్తున్న ఈ వ్యక్తి రాష్ట్ర ప్రజలందరినీ నా అక్క చెల్లెమ్మలు అంటే దాన్ని మనం ఎలా నమ్మాలో కూడా మనం ఇంకొకసారి ఒక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రజలకు ఉంది ఈరోజు. ఓకేనండి,